సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. సమంత ఇటీవల సినిమాలో కన్నా వార్తల్లోనే ఎక్కువగా నిలుస్తున్నారు. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు సమంత. అలాగే ఆరోగ్యం సహకరించకపోవడంతో కొంతకాలం సినిమాలకి దూరంగా ఉన్నారు. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంది. దీంతో వరుస సినిమాల్ని లైన్లో పెడుతోంది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా తర్వాత సమంత మరో తెలుగు సినిమాల్లో నటించలేదు. సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో మాత్రం సమంత నటించారైతే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ వెబ్ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో 2 సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త ఇంట్రెస్టింగ్ గా అయితే వస్తోంది. మా ఇంటి బంగారం సినిమాతో సమంత తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఆమె కొన్ని విషయాలు అభిమానులతో పంచుకుంది. ఇది సమంత మాట్లాడుతూ, ఈ సినిమాలనేది నా మొదటి ప్రేమ. నేను ఇకపై నటనకి దూరంగా ఉండలేనంటూ ఎమోషనల్ గా మారింది. ఇకపై నా జీవితం గురించి ఎవరికీ చెప్పాలనే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది. సినిమాలు తప్ప నాకు మరొక జీవితం లేదు అంటూ తెలిపింది సమంత. ఏమాయ చేసేవే సినిమాతోనే సమంతకు తన కెరీర్ ప్రారంభించింది. ఆ సినిమాలో సమంత మాజీ భర్త నాగ చైతన్య హీరోగా చేశారు. షూటింగ్ సమయాల్లో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో ఈ జంట పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య సమంత 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే కొన్నాళ్ళకే వీళ్ల మధ్య విభేదాలు రావడంతో ఈ జంట 2021లో విడిపోతున్నట్టుగా ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారనుకునే లోపే వీళ్ళు విడిపోయారు. మరోవైపు సమంత తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనుండడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీగా మారిపోయారు. మా ఇంటి బంగారం సినిమాకు ఆమె ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ని కూడా సమంత విడుదల చేశారు. ఇది అభిమానుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమానే కాకుండా ప్రముఖ దర్శకులు రాజ్ టీకే తెరకెక్కిస్తున్న రక్త బ్రహ్మాండం వెబ్ సిరీస్ లో కూడా సమంత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్ర దర్శకుల్లో ఒకరైన రాజు నిడిమోరుతో సమంత రిలేషన్ లో ఉందని కొంతకాలంగా వార్తలు వస్తోంది. వీళ్ళిద్దరూ చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారంటూ బాలీవుడ్ మీడియా కోడెక్కుస్తోంది. త్వరలో వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తోంది. అయితే ఈ ప్రచారంపై సమంత మాత్రం ఏ మాత్రం స్పందించడం లేదు.